వికారాబాద్ జిల్లా మర్పల్లిలో అపరిశుభ్రత ఎక్కువగా ఉందని, శానిటేషన్ నిర్వహణ సరియైన పద్ధతిలో లేదని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండలము, మర్పల్లి తండా, మర్పల్లి పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తక్షణ చర్యలు చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పాడుబడ్డ ఇండ్లు, పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు తొలగించకుండా అపరిశుభ్రంగా ఉండడంతో పంచాయతీ కార్యదర్శి ఎంపీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ నల్లా కలెక్షన్ ఇచ్చి సరిపడా నీటిని అందించాలని ఆదేశించారు. గవర్నమెంట్ తమాషాకి తీసుకోలేదు, ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి డబ్బులు ఏ రాష్ట్రంలో కూడా వేస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్గా ఇప్పుడు 7 లక్షలు వేస్తున్నారు. ఏదన్నా కారణం చేత 1-2 నెలలు ఆగితే మళ్ళీ వస్తాయని. కానీ 23-24 లక్షలు మీ జీపీలో డబ్బులు పెట్టుకొని మోరి తీయకుండా, చెత్త తీయకుండా, పెంట కుప్ప తీయకుండా మరి ఏం పని చేస్తున్నట్టు? మన ప్రజాప్రతినిధులం ఏం చేస్తున్నాం, అధికారులం ఏం చేస్తున్నాం? వీడియోలు, ఫోటోలు అన్నీ తీసినాం. మీరు అది సరి చేయకపోతే, వారం రూపాయలు సరి చేయకపోతే నేను కలెక్టర్ గారికి మొత్తం కూడా సబ్మిట్ చేస్తాను. ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద, అందరి మీద కూడా చేస్తాం. అంతే కదా? చేపిస్తున్నాము, మీరు ఏడికెళ్ళి చేస్తున్నాము అనేది కూడా కాదు. పని అయ్యిందా కాలేదా అనేది ముఖ్యము. కానీ ఒకటే నాకు అనిపించింది ఏంటంటే, నేను చాలా గ్రామాలు మీతో నేను చూసినా, కానీ అతి దారుణంగా పారిశుద్ధ్యం ఉన్నటువంటి గ్రామం లోపల మర్పల్లి టౌన్ ఉన్నది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. కానీ ఇక్కడ మాత్రము శానిటేషన్ అనేటటువంటిది, పారిశుద్ధ్యం అనేటటువంటిది మెయింటైన్ చేయబడతలేదు. కారణాలు ఏమన్నా కావచ్చు, దానికి బాధ్యులు ఎవరన్నా కావచ్చు, కానీ ఇది కరెక్ట్గా లేదు. దీన్ని మార్చాల్సినటువంటి బాధ్యత ఉంది. మార్చకపోతే ఎవరెవరి మీద చర్య తీసుకోవాలో కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. గ్రామ పంచాయతీల ఫండ్ లేదా? ఎన్ని లక్షలు ఉన్నాయి ఫండ్? నెలకు ఎంత వస్తుంది?